హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే ఎగ్ పులుసు లాగ్తో వచ్చేసానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. సమ్మర్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో సమ్మర్ సీజన్లో మనం ఎక్కువగా చింతపండు రసము, పచ్చి పులుసు అని, ఎగ్ పులుసు అని చేస్తూ ఉంటాం కదా. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారని ఈరోజు అయితే ఎగ్ పులుసు పెట్టాను నేను. ఎగ్ పులుసు కోసమని ఫస్ట్ ఎగ్స్ అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి. నెక్స్ట్ వీటిని అయితే పక్కన పెట్టేసిన తర్వాత ఈ ఎగ్ పులుసులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని అయితే మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర యాడ్ చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మంచిగా ఇక్కడైతే కలుపుకుంటా ఉన్న వీటిని నెక్స్ట్ దీనికోసమని చింతపండు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ఎగ్ పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడైతే వీటిని కలుపుకుంటా ఉన్నాను మాడిపోకుండా. ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోకి అయితే కరివేపాకు యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ పులుసులోకి కరివేపాకు కొంతమంది తాలింపు గింజలు ముందే వేసుకుంటారు కదా. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే లైట్గా కారం యాడ్ చేసుకుంటున్నాను నేను. కారం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి మనకి ఆనియన్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే మనము నానబెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక పూటకే పెట్టుకుంటున్నా కాబట్టి తక్కువ చేసుకుంటున్న చారు. మీకు ఎక్కువగా కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా పిల్లలైతే ఎగ్ పులుసు రోజు అన్నం అయితే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే ఎగ్స్ షిఫ్ట్ చేసుకోవడమే. ఎగ్స్ యాడ్ చేసుకుని మంచిగా ఉడికించుకుంటూ ఉండాలి దీన్ని. సమ్మర్లో చాలామంది పచ్చి పులుసు, చింతపండు పులుసు అని, ఎగ్ పులుసు అని చేస్తూ ఉంటారు. మీరు ఏ పులుసు చేసుకుంటారో ఎక్కువగా కామెంట్ చేయండి. మీకు ఏది ఇష్టమో చెప్పండి. మా పిల్లలకైతే ఎగ్ పులుసు చాలా ఇష్టము. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న క్రమంలో దీంట్లోకి అయితే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని లాస్ట్కి అయితే కొత్తిమీర చల్లుకోవడమే. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.